అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రేమ ఎంత మధురం 29వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్య గారు. మన సమస్యలను మనమే తీర్చుకోవాలి. ఒకసారి ఇల్లు చూడండి. అసలు ఆమె ఎవరినేది తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడితే ప్రయోజనం ఉంటుందేమో. ఒకసారి నా మాట వినండమ్మా అని అంది కనకం. అంతలో వనజాక్షి కనకాన్ని పిలవడంతో కనకం లోపలికి వెళ్ళిపోయింది. కనకం చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది లిఖిత. వారు కొలంబియా వెళ్ళాలని చెప్పారు, కానీ వెళ్ళింది వారు ఒక్కరేనా లేక ఆమెతో పాటు అని అంటూ ఇంకా ఆలోచించడానికి ధైర్యం చేయలేకపోయింది లిఖిత. ఏమో ఎందుకు ఇలా తప్పుగా ఆలోచించాలి. ఒకవేళ వారు ఒక్కరే వెళ్ళారేమో. ఆ అమ్మాయి గురించి నేను అతిగా ఆలోచిస్తున్నానేమో. ఆ అమ్మాయి ఎవరైనా చుట్టాలేమో, లేదా తెలిసిన వాళ్ళ అమ్మాయి ఏమో. అది కాకపోతే స్నేహితురాలు ఎవరో ఒకరు అయ్యుండొచ్చు కదా అనుకుంది లిఖిత. మళ్ళీ తని తెలిసిన వాళ్ళు లేదా స్నేహితులు మరొకటి అయితే అంత రహస్యంగా ఉండడం ఎందుకు? ధైర్యంగా ఇంటికే తీసుకొని రావచ్చు కదా. ఇంట్లో గెస్ట్ రూమ్ 4 ఉన్నాయి. ఏదో ఒక రూమ్ లో ఆమె ఉంటుంది కదా. ఆమెను స్పెషల్ గెస్ట్ హౌస్ లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ వారికి నేను అప్పుడే మొహం మొత్తేశానా? కానీ వారికి నా పట్ల అంత విముఖత భావం కలిగేలా నేను ఎప్పుడు ప్రవర్తించలేదే. మరి ఎందుకులా ప్రవర్తిస్తున్నారు? నాకెంత దూరం జరుగుతున్నారు? కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. వారి విషయాలు ఏవి నాకు తెలియడం లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? నా ఈ శరీరకు వారికి అట్టు కాదని అన్నారు కదా. నా రంగుకి వారు అసలు ప్రాముఖ్యత ఇవ్వను అని చెప్పారు కదా. ఆ ఉన్నతమైన భావాలు, ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? ఆ మాటలన్నీ పెళ్లితోనే ముగిసిపోయాయా? పెళ్లి జరిగి పట్టుమని 6 నెలలు గడవక ముందే నా ఈ నల్లని రంగు, నా చదువు లేనితనం వారికి అడ్డంకిగా మారి నలుగురిలో తన భార్యగా చెప్పుకోవడానికి నామోషిగా అనిపిస్తుందేమో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది లిఖిత. మళ్ళీ తనకు తానే ధైర్యం చెప్పుకొని, లేదు, విషయం చూచాయిగా తెలిసి ఊహించుకోవడం సరైన పద్ధతి కాదు. ఒకసారి నేను ఆ గెస్ట్ హౌస్ కి వెళ్తాను. ఆమె ఎవరు, ఆమెకు ఎందుకు అంతలా వారు ప్రత్యేకత ఇస్తున్నారు అన్నది తెలుసుకుంటాను. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా సరే నేను తీసుకుంటాను అని తన మనసులో అనుకుంది లిఖిత ఎంతగా ఆలోచించినా ఆ గెస్ట్ హౌస్ అడ్రస్ తెలుసుకోవడం ఎలాగో అర్థం కాలేదు లిఖితకు. తర్వాత చాలా రకాలుగా ఆలోచించి చివరికి పరంధామయ్య ద్వారా విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది లిఖిత. పరంధామయ్య గదిలోకి వెళ్ళింది లిఖిత. అచ్చాయమ్మ గుడికి వెళ్లడంతో పరంధామయ్య ఒక్కడే ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాడు. తాతయ్య గారు ఏం చేస్తున్నారు అని అడిగింది లిఖిత. ఏముందమ్మా, ఏం చేస్తాను, కమ్మగా ఒక కాఫీ ఇస్తే తాగి పెడతాను, లేదా ఏదైనా చేసి పెడతాను అంటే తిని పెడతాను. ఇంకా ఇంతకు మించి ఈ వయసులో మాకు ఇంకేం పని ఉంటుంది చెప్పు అంటున్నాడు ఆయన నవ్వుతూ. మీకు ఏం తినాలని ఉందో చెప్పండి, తాతయ్య గారు చేసి పెడతాను అంది లిఖిత. నా సంగతి తర్వాత కానీ మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. అలాగే అయిపోతుందిరా, వచ్చి కూర్చో అన్నాడు పరంధామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది లిఖిత. వాడు నువ్వు ఏదైనా గొడవ పడ్డారా అని అడిగాడు పరంధామయ్య సూటిగా విషయంలోకి వస్తూ. అబ్బే, ఏమీ గొడవ పడలేదు తాతగారు అని అంది లిఖిత కంగారుగా. మరి ఎందుకో మీ మొహం చూస్తుంటే నాకు మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా అనిపిస్తోందన్నాడు పరంధామయ్య. అబ్బే, అలా ఏమీ లేదు తాతయ్య గారు అని అంటూ చిన్నగా చిరునవ్వు నవ్వింది లిఖిత. మరి ఎందుకని నీ మొహం ఉన్న కళ తప్పింది అన్నాడు పరంధామయ్య. నా తలరాతే తప్పేటట్టుగా ఉంది. ఇక మొహంలో కళ తప్పడంలో వింతే ఉందిలే తాతయ్య గారు అని తన మనసులో అనుకుంటూ, అదేం లేదు తాతయ్య గారు, కాస్త నలతగా ఉంది అంతే అని అంది లిఖిత. ఏమా, నీకు నీరసంగా ఉంటుందా? హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అని అడిగాడు పరంధామయ్య మొహంలో కింద ఆనందం, సంతోషం వెళ్లి విరియడం గమనించిన లిఖిత తను నలతగా ఉందని చెప్పడం పరంధామయ్య మరోలా అర్థం చేసుకున్నాడని అర్థమైంది లిఖితకు. దాంతో మరింత బాధగా అనిపించింది లిఖితకు. కానీ తాను వచ్చిన విషయాన్ని ముందు సాధించాలి అని అనుకుంటూ, ఒంట్లో నలతగా ఉంది అంటే మరేమీ లేదు తాతగారు, పార్లర్లో కాస్త పనికిపోతోంది, అందుకే కొంచెం నీరసంగా ఉంది అంది లిఖిత విషయాన్ని తేటతెల్లం చేస్తూ. అంతేనా? నేను ఇంకా ఏదైనా తీపి కబురేమో అని అనుకున్నానన్నాడు పరంధామయ్య. లిఖిత మౌనంగా తరదించుకుంది. అది గమనించిన పరంధామయ్య, సర్లే వదిలేసే గాని ఏంటిలా వచ్చావు, విషయం చెప్పు అన్నాడు పరంధామయ్య. ఎలా విషయం అడగాలో అర్థం కాలేదు లిఖితకు. పరంధామయ్య అది గమనించి, ఏంటమ్మా, ఎందుకు ప్రతిదానికి అంత మొహమాట పడుతూ ఉంటావు? నీకేం కావాలో అడుగు అన్నాడు పరంధామయ్య. మరేం లేదు తాతయ్య గారు, మనకి గెస్ట్ హౌస్ లో ఏమైనా ఉన్నాయా అని అడిగింది లిఖిత.
ఎందుకమ్మా వాటి సంగతి? కొంప తీసి వాటితో ప్రాపర్టీస్ అన్ని నీ పేరు మీదకి మార్చుకుంటున్నావా ఏంటి అని అన్నాడు పరంధామయ్య. ఒక్కసారిగా స్టన్ అయిపోయింది లిఖిత. లిఖిత మొహం చూసి పెద్ద పెట్టిన నవ్వాడు పరంధామయ్య. ఒకవేళ వాడు అలాగే ఆస్తంతా నీ పేరు మీద రాస్తానని అన్నా నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు, కానీ సరదాగా అన్నాను. ఆ మాటలు పట్టించుకోకు. ఇప్పుడు నీకేం కావాలి? గెస్ట్ హౌస్ అడ్రస్ అంతేనా? మనకి 4 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అవి ఏ ఏరియాలో ఉన్నాయో చెప్పాడు పరంధామయ్య. లిఖిత సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. ఈ 4 గెస్ట్ హౌస్ లో ఏ గెస్ట్ హౌస్ లో ఆ అమ్మాయి ఉందో ఎలా కనుక్కోవడం అనుకున్నది లిఖిత. అంతలోనే ఒక ఆలోచన వచ్చినట్టుగా, ఆ అమ్మాయి రోజు ఆఫీస్కి వస్తుందంటే సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్ లోనే ఉండి ఉంటుందని అనుకుంటూ చివరి ప్రయత్నం చేస్తూ, మనకి దగ్గరగా ఏ గెస్ట్ హౌస్ ఉంది తాతగారు అని అడిగింది లిఖిత. అది కొత్తగా కొన్నాడమ్మా అని ఆ అడ్రస్ చెప్పాడు పరంధామయ్య. ఓ అలానా అంది లిఖిత ఆ అడ్రస్ ని మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటూ. సరే తాతగారు, నాకు చిన్న పని ఉంది, నేను అలా బయటకు వెళ్ళొస్తాను అంటూ లేచింది లిఖిత. అమ్మా లిఖిత, వాడి కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అడిగాడు పరంధామయ్య. వాడు ఏ సర్ప్రైజ్ చేయకుండా ఉంటే అంతే చాలు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వింది లిఖిత. సరే సరే అర్థమైందిలే అన్నాడు పరంధామయ్య. పరంధామయ్యకి ఏం అర్థమైందో ఏమో గాని లిఖిత మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బయటకి వచ్చింది. ఆటోలో ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళింది లిఖిత గెస్ట్ హౌస్ కి వెళ్ళేసరికి 11 అవుతోంది. తెగించి లోపలికి వెళ్ళలేకపోతోంది. అలాగని లోపల ఉంది ఎవరు అనేది ఎలా తెలుసుకోవడమో అర్థం కావడం లేదు లిఖితకు. దాంతో అలానే కాసేపు బయట నుంచొని ఎవరైనా గెస్ట్ హౌస్ లో నుంచి బయటకు వస్తారేమోనని చూస్తూ ఉంది లిఖిత. కనుచూపు మేడలో ఏ ఇల్లు గాని ఏమీ లేదు. గెస్ట్ హౌస్ చుట్టూ చిన్న అడవిలాగా ఉంది. చూస్తూ ఉంటే ఒక 40 సెంట్లు ప్లేస్ లో 30 సెంట్లు గెస్ట్ హౌస్ కట్టి ఇంకొక 10 సెంట్లు స్విమ్మింగ్ పూల్ కి మిగతా వాటి కోసం వదిలేసినట్టుగా ఉన్నారు. బయట నుంచి చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ ఏరియా చాలా నిర్మానుష్యంగా ఉండడంతో లిఖితకు కాస్త భయంగా ఉంది. కానీ ఏది ఏమైనా ఈ రోజు తన అనుమానాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకొని అలా బయట నుంచి గెస్ట్ హౌస్ లోకి చూస్తూ ఉంది లిఖిత. అంతలో తన నిరీక్షణ ఫలించింది అన్నట్టుగా లోపల నుంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. లిఖిత కళ్ళు విప్పార్చుకొని ఆమెను చూస్తూ ఉంది. ఆ అమ్మాయి స్విమ్ సూట్ లో ఉండి ఫోన్ మాట్లాడుకుంటూ నవ్వుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు నడుచుకుంటూ వస్తోంది. ఆ అమ్మాయిని చూస్తున్నంతసేపు లిఖితకు అంతకు ముందు తనని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా భావన కలుగుతూ ఉండే, కానీ తనని ఎక్కడ చూశాను ఎవరు అనేది గుర్తు రావడం లేదు. దాంతో అలా అమ్మాయిని గమనిస్తూ ఉంది లిఖిత. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, కానీ నవ్వుతూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ స్విమ్మింగ్ చేస్తూ ఉంది. చాలా సేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి దాదాపుగా ఒక అరగంట సేపు స్విమ్మింగ్ చేసింది. తర్వాత బయటకు వచ్చి అక్కడ ఉన్న వలలాంటి కోర్టుని తీసి వేసుకొని అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెను చూస్తూ ఉంటే దివి నుంచి భూమికి దిగిపోచిన దేవతలాగా ఉంది. తెల్లని మేని ఛాయతో సన్నని నడుముతో అందాల పోటీలకు వెళ్లే అమ్మాయిలకు ఉండాల్సిన కొలతలతో మెరుపు తీగలాగా ఉన్నది. ఆమె నడుస్తూ ఉంటే భూమి కందుతుందేమో అన్న భావన కూడా కలిగింది లిఖితకు. అలాంటి అమ్మాయిని చూస్తే వసీకర్ ఏమిటి, ఎవరైనా సరే తలవంచాల్సిందే అనుకుంది మనసులో లిఖిత. ఒక్కసారిగా అక్కడున్న చెట్టుకు ఆనుకొని ఏడుస్తూ, ఇప్పుడు నాకు అర్థమైంది వీరికి నేనెందుకు వెగటుగా కనిపిస్తున్నాను. వీరికి ఎంత అందమైన అమ్మాయి సహచర్యం దొరికిన తర్వాత నాలాంటి ఒక నల్లని రూపం కలిగిన అమ్మాయిని తన భార్యగా ఒప్పుకోలేకపోతున్నారు. అలాగని పెళ్లి చేసుకున్న వారిని విడిచిపెట్టి నలుగురిలో కిరాతకుడిగా మారలేకపోతున్నారు. ఇలా రెండింటి మధ్య సంఘర్షణలో వారు అలా ప్రవర్తిస్తున్నారు అన్న మాట. అంటే నేను వారికి ఇప్పుడు ఒక అడ్డంకిలాగా మారాను. నిర్దాక్షిణ్యంగా నన్ను వదలలేరు కాబట్టి ఇంటిలో ఒక ముద్ద పడేస్తున్నారు. వారికి ఇబ్బంది కలిగిస్తూ ఇంట్లో నేనున్నాను కాబట్టి వారు ఇంటికి రావడం కూడా తగ్గించారన్నమాట. అంటే ఆ సమయం వారు ఇక్కడ ప్రశాంతతను పొందుతున్నారన్నమాట అని మనసులో అనుకుంటూ అక్కడే ఆ నడి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తోంది లిఖిత. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, మా మేడం మిమ్మల్ని ఒకసారి లోపలికి రమ్మంటున్నారు అని పిలిచాడు. తల పైకెత్తి చూసిన లిఖిత, ఎవరు మీ మేడం అని అడిగింది ఆ వచ్చిన వ్యక్తిని. అతను గెస్ట్ హౌస్ వైపు చేతులు చూపిస్తూ, మా మేడం పేరు రూబీ, అదిగోండి అందులో ఉన్నారు, మీరు ఒకసారి వెళ్ళి వారిని కలవండి అన్నాడు ఆ వ్యక్తి. రూబీ, ఈ పేరు నేను ఎక్కడో విన్నాని, ఎక్కడా అని తన మనసుని ప్రశ్నించుకుంది లిఖిత. సమాధానం దొరకలేదు. మళ్ళీ గతంలోకి తొంగి చూసింది లిఖిత. కాసేపటి గుర్తుకొచ్చింది లిఖిత. వసీకర్ ప్రేమించిన అమ్మాయి పేరు లిఖిత కదా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు రూబీ. అది గుర్తుకు రాగానే లిఖిత తాను నించున్న భూమి రెండుగా బద్దలై అందులో తాను కూరుకుపోతున్నానేమో
అన్న భావన కలిగింది తనకు. అంటే ఈ అమ్మాయి మరెవరో కాదు, వారు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఈ అమ్మాయి అన్నమాట. వారి మధ్య తలెత్తిన గొడవలన్నీ సమసిపోయి ఉంటాయి. అందుకే ఇద్దరు కలిసి తిరిగి జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. అందుకు నేను అడ్డంగా మారాను. అందుకే కట్టుకున్న భార్యను కాబట్టి నన్ను ఇంట్లోంచి గెట్టేయలేక, అలాగని ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక వారు మధ్యలో నలిగిపోతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? నేను వారిని వదిలి ఉండలేను. అలాగని వారిని ఇబ్బంది పెడుతూ వారికి ఒక అడ్డంకిగా వదిలించుకోలేని, మెడలో గుదిబండలాగా ఉండలేను. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న కొద్దీ తన కళ్ళ నుండి కన్నీళ్లు చలచల రాలుతున్నాయి. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం కనిపించలేదు లిఖితకు. లిఖిత నిదానంగా కళ్ళు తుడుచుకొని ఇప్పుడు నేను లోపలికి వెళ్లి ఆమెను కలవాలా వద్దా అని ఆలోచనలో పడింది. కొద్ది క్షణాల ఆలోచన తర్వాత, విషయం అంతా తేటతెల్లమైన తర్వాత ఇక దేనికి భయపడ్డం? ఒకసారి ఆమె ఏమి మాట్లాడదలుచుకుందో వింటాను. దీనిలో కొంప మునిగేదేముంది అని మనసులో అనుకుంటూ గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేసింది లిఖిత. గెస్ట్ హౌస్ లోపల లిఖిత ఎన్నడూ చూడని విధంగా చాలా అద్భుతంగా ఉంది ఆ గెస్ట్ హౌస్. కానీ అవేవీ కూడా లిఖిత దృష్టిని ఆకర్షించలేకపోయాయి. మనసులో ఉన్న బాధని బిగబెట్టి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది లిఖిత. అంతలో అక్కడ ఉన్న ఒకతను ఇక్కడ కూర్చోండి మేడం వస్తారు అని అన్నాడు. అతను దాంతో సైలెంట్ గా అక్కడ సోఫాలో కూర్చుంది. చుట్టూ చూస్తూ ఉన్న లిఖితకు తనకు ఎదురుగా ఉన్న గోడ మీద ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యింది లిఖిత. అది చాలా పెద్ద ఫోటో. వసీకర్, రూబీ కలిసి ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటో అది. అంత క్లోజ్ గా ఉన్న ఫోటోని బాహాటంగా హాల్లో పెట్టుకున్న తీరు చూస్తేనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో అది ఎవరి దగ్గర దాయాలని అనుకోవడం లేదని అర్థమవుతోంది లిఖితకు. తన కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్ల కట్టుకట్ట వేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా లిఖితకు అది సాధ్యపడలేదు. ఆ ఫోటోలో వసీకర్ ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ ఫోటో చూస్తేనే తనకేం తెలియకుండా సోఫా నుంచి లేచి ఆ ఫోటో వైపే అడుగులు వేసింది లిఖిత. ఇంతటి సంతోషాన్ని, ఆనందాన్ని నేను దూరం చేస్తున్నాను కదూ అని అనుకుంటూ మనసులో బాధ సుడులు తిరుగుతూ ఉండగా అలా ఫోటోలోకి చూస్తూ ఉండిపోయింది లిఖిత. అంతలో ఫోటోలో వెనక ఎవరో వస్తున్న నీడ పడడంతో కళ్ళు తుడుచుకొని వెనకకు తిరిగింది లిఖిత. ఫోటో మీకు అంత బాగా నచ్చిందా అని అంటూ అడిగింది రూబీ మెట్లు దిగుతూ వస్తూ. రూబీ అడిగిన దానికి లిఖిత ఏమీ సమాధానం చెప్పకుండా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగింది. ఏ నీకు తెలియదా అని అంది రూబీ స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ. నేను అడిగింది మిమ్మల్ని అంది లిఖిత. ఫోటో దగ్గర నుంచి సోఫా దగ్గరకు వచ్చి మై హస్బెండ్ అంది రూబీ చాలా స్టైలిష్ గా. ఆ మాట వింటూనే తల వేగి ముక్కలుగా పగిలినట్టుగా అనిపించింది లిఖితకు. ధారాపాతంగా వస్తున్న కన్నీళ్లకు ఇక అడ్డుకట్ట వెయ్యలేనని అర్థమయ్యి స్వేచ్ఛగా వదిలేసింది లిఖిత. అది ఏమాత్రం గమనించినట్టుగా మీకు అర్థమైందో లేదో అతను నా భర్త అని చెప్తున్నానంది రూబీ. మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అంది లిఖిత. తన గొంతు తనకి ఎంతో పేలగా వినిపిస్తుంది. ఆ మాటలతో పెద్దగా నవ్వింది రూబీ. అర్థం కానట్టుగా రూబీ వైపు చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు అడిగింది లిఖిత. మరేమీ లేదు, పెళ్లి ఇంకా జరగలేదు, త్వరలో చేసుకోబోతున్నాం అంది రూబీ. అంటే మీకు ఇంకా పెళ్లి జరగలేదా అని అడిగింది లిఖిత. లేదన్నట్టుగా తలడ్డంగా ఊపింది రూబీ. మరి మీ భర్త అని చెప్తున్నారు అంది లిఖిత ఆశ్చర్యంగా. ఒకరి మనసు మరొకరితో ముడిపడి ఒకరికొకరం కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్న తర్వాత పెళ్లి అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. అది జరిగినా జరగకపోయినా ఇద్దరు ఒకరి దృష్టిలో ఒకరు భార్యాభర్తలే కదా అని అంది రూబీ. ఎందుకో తెలియదు రూబీ మాటలు నిజమేమో అని అనిపించింది లిఖితకు. అతనికి ఒకవేళ ముందే పెళ్లి జరిగి ఉంటే అప్పుడేం చేస్తారు మీరు అని అడిగింది లిఖిత. నేను ఆ పెళ్లికి అంత విలువివ్వను. అయినా ఎవరిదాకో ఎందుకు, వసీకి కూడా వేరొకరితో పెళ్లి జరిగింది. నాకు ఆ విషయం తెలుసు. ఎవరి కోసం మా మధ్య ప్రేమను బలి చేసే మూర్ఖురాల్ని కాను అంది రూబీ. ఓ మరి అతనే సర్వస్వం అనుకుని అతని కోసమే జీవితం అని గడుపుతున్న ఆ భార్య ఏమవుతుందని అడిగింది లిఖిత వేలగా. ఆ మాటకి నవ్వుతూ వన్ వే ట్రాఫిక్ రోడ్డు మీద ఉంటేనే యాక్సిడెంట్లు అవి జరగకుండా బాగుంటుంది, కానీ అదే వన్ సైడ్ లవ్ జీవితంలో బాగోదు అని అంది రూబీ. అర్థం కానట్టుగా రూబీ వైపే చూసింది లిఖిత. అర్థం కాలేదు కదూ, సరే చెప్తాను విను. భార్య ప్రేమ అని అంటున్నావు, భార్య ఒక్కతే ప్రేమిస్తే సరిపోతుందా? మరి అతని వైపు ఆలోచించవా అని అడిగింది రూబీ. అతని వైపా అంటే అని అంది లిఖిత. అతనికి కూడా ఒక మనసు ఉంటుంది కదా. ఆ మనసులో భార్య స్థానంలో ఉన్న అమ్మాయి మీద ఏమాత్రం మనసు లేకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు అంది. మరి అంత మనసు లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అంది లిఖిత ఉక్రోషంగా. పరిస్థితులు మనిషిని ఎటు తప్పించుకోనివ్వకుండా అలా చేసి అతనికి ఊపిరాడని పరిస్థితుల్లో అతన్ని
తల వంచేలా చేస్తాయి. పరిస్థితులు అలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లోని అతను ఆ పెళ్లి చేసుకున్నాడేమో అని అంది రూబీ. ఒక్కసారి లిఖితకు తాను వసీకర్ పెళ్లి చేసుకున్న అప్పటి సంగతి కళ్ళ ముందు మెదిలాయి. నిజమే, వారు నన్ను అంతకు చూసింది లేదు, ప్రేమించింది లేదు. ఏదో అనుకోని కారణాల వల్ల మా పెళ్లి జరిగిందని మనసులో అనుకుంటూ, పరిస్థితులు ఎంత విపత్కరంగా అయినా ఉండవచ్చు, అంత మాత్రాన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేయడం సమంజసమేనా అని అంది లిఖిత. నువ్వింకా ఎక్కడో సతీ తక్కువ కాలంలోనే ఉండిపోయావు. నువ్వు ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఆలోచించడం లేదు. ఒకవేళ నువ్వు అన్నట్టే ఇది అన్యాయమే అని అనుకొని ఆమెతో జీవితం గడుపుతున్నాడే అనుకో, మనస్ఫూర్తిగా అతను ఆమెతో ఉండగలడా? ఆమెను సంతోషంగా ఉంచగలడా? లేదు, ఖచ్చితంగా చెప్పగలను. అలాంటప్పుడు ఒక ఇల్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు ఇష్టం లేకుండా ఉండే బదులు ఎవరికి వారు అయ్యి ఎవరి జీవితం వారు హాయిగా వారు అనుకున్న రీతిలో వారు బ్రతకొచ్చు కదా అని అంది రూబీ. ఇలా ఎవరి జీవితం వాళ్ళు బ్రతకడానికైనా పెళ్లి, సప్తపది, 7 అడుగులు ఇవన్నీ మన పెద్దవాళ్ళు పెట్టింది అని అంది లిఖిత. నీ మెడలో 3 గుండ్లు వేశాడన్న విషయం పక్కన పెడితే మిగతావన్నీ కూడా ఈ పెళ్లిలో నీకు జరిగాయా అని అడిగింది రూబీ. ఒక్క క్షణం గతంలోకి వెళ్ళింది లిఖిత. నిజమే, తనని పెళ్లి కూతురు చేసింది లేదు, శుభలేఖ మీద తన పేరు అచ్చయింది లేదు, అసలు తనకి అత్తింటి వారి ఇంటి నుంచి వచ్చే పసుపు పొట్టు వేయలేదు, పెళ్లి కార్యక్రమాలు జరిగిందే లేదు అని మనసులో అనుకుంది లిఖిత. నువ్వు చెప్పిన మాట నిజమే అనుకున్నా, సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన పెళ్లి తంతు ఏదీ కూడా నీకు జరగకుండా నామమాత్రం పెళ్లి, అతను నీకు కట్టినంత మాత్రాన తాలిని నువ్వు అతనికి భార్య అయిపోతావా? అసలు ఏ హక్కుతో అతని నీ నుంచి దూరంగా వెళ్ళొద్దని అడగలుగుతున్నావు అంది రూబీ. ఒక్కసారిగా అతను వసీకరికి ఏమీ అవ్వదనే భావనే లిఖితని కృంగదీస్తుంది. ఇక అక్కడ ఒక్క క్షణం ఉండినా కూడా తను అక్కడికక్కడే ప్రాణం విడుస్తుందేమో అన్న భయం పట్టుకుంది లిఖితకు. దాంతో ఒంట్లో ఉన్న శక్తిని అంతటిని కూడా తీసుకొని నిదానంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళబోయింది. నువ్వు నా వసీ తాలి కట్టిన దానివని అవునా అని అంది రూబీ. ఆ మాటతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది లిఖిత. నేను చెప్పింది నిజమేనా అడిగింది రూబీ. అవునన్నట్టుగా తలదించుకుంది లిఖిత. చూడు లాస్య అని అంది రూబీ. నా పేరు లిఖిత అంది లిఖిత నిదానంగా. ఓ సారీ వసి, నీ గురించి చెప్పేటప్పుడు నీ పేరేంటని అడిగితే దాదాపుగా 10 నిమిషాలు ఆలోచించాడు. నీ పేరేంటో గుర్తు చేసుకోవడానికి. తర్వాత నిదానంగా చెప్పాడు అనుకో. దాంతో నాకు నీ పేరు గుర్తు రాలేదు అని అంది రూబీ. కథ ఇంకా ఉంది. మరి రూబీ చెప్పిన మాటలన్నీ నిజమేనా? నిజంగా వసీకర్ రూబీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అందుకే లిఖితని దూరంగా పెడుతున్నాడా? మరి ఇప్పుడు లిఖిత తీసుకున్న నిర్ణయం ఏంటి? తను వసీకర్ జీవితం నుంచి వెళ్ళిపోతుందా, లేక తెగించి వసీకర్తమే తన బ్రతుకు అని అక్కడే ఉంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.